గుంటూరు జిల్లా మంగళగిరి విద్యాభవన్ ఎదుట డిఎస్సి అభ్యర్థులు ధర్నాకు దిగారు. తాము క్వాలిఫై అయితే రాత్రికి రాత్రే స్కోర్ కార్డు మార్చేశారని మండిపడ్డారు. మొదట పాస్ అయినట్టు పంపి ఇప్పుడు స్కోర్ కార్డులో ఫెయిల్ అని పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టెట్లో ఎటువంటి లాంగ్వేజ్ అనేది పర్టికులర్గా అందులో మెన్షన్ చేయలే. మనకు అప్లికేషన్లో మేము మా దగ్గర ఉన్న ఉర్దూ టెట్ మార్కులు మెన్షన్ చేసుకొని, కొంతమంది స్టూడెంట్స్ తెలుగు ఉన్న వాళ్ళు తెలుగు మెన్షన్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాము. అప్లికేషన్ పూర్తిగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, రిజల్ట్ కూడా ఇచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు 10 నుంచి 15 రోజుల తర్వాత సడన్లీ మిడ్ నైట్ గవర్నమెంట్ డిస్క్వాలిఫైడ్ చేసింది టెట్ మార్క్స్కి. ఈరోజు మేము వెళ్ళి కమిషనర్ గారికి మెమోరాండం కూడా సబ్మిట్ చేశాము. మా అభ్యర్థన కమిషనర్ గారు వినడం లేదు. మా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ని మరియు కమిషనర్ గారిని అభ్యర్థించుకున్నాము. తెలుగు మీడియం టెట్ ఉంది, ఇది ఉర్దూ మీడియం డిఎస్సికి ఎట్లా ఎలిజిబుల్ అవుతావు కావు, టెట్ డీటెయిల్స్ ఇన్వాలిడ్ అని ఇచ్చారు సార్. సెలక్షన్ లిస్ట్ వరకు వచ్చి కూడా రాత్రికి రాత్రి స్కోర్ కార్డులు మార్చేసి మా జీవితాలను ఇలా చేస్తే మేము ఎలా సార్? 6 సంవత్సరాల తర్వాత వచ్చిన డిఎస్సి సార్. ఇన్ని రోజులు మేము ఎంత కష్టపడి చదివింటామో, తెలుగులో చదువుతూ వచ్చి సడన్ గా తెలుగు కాదు ఉర్దూలో చదవమన్నారు. అయినా రాసాం సార్. అక్కడికి మేము క్వశ్చన్ చేస్తే కన్సిడర్ చేయమని చెప్తే కూడా వాళ్ళు లేదు, ఉర్దూకి ఎలిజిబుల్, ఉర్దూ రాయండి, మీకు ఆల్టర్నేట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదమ్మా, కష్టపడి జాబ్ కొట్టుకోండి అన్నారు. అదే విధంగా మేము కష్టపడి మెరిట్ లిస్ట్ వరకు వచ్చాం సార్. మాకు జాబ్ వస్తుందనే తరుణంలో వీళ్ళు రాత్రికి రాత్రి టెట్ స్కోర్ ఇన్వాలిడ్ అని చెప్పి ఇప్పుడు నువ్వు ఎలిజిబులే కాదు, టెట్టే ఎలిజిబుల్ కాదు అంటే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి సార్. క్వాలిఫై అని చూపించి నిన్న ఉదయం మాకు ఒక మెసేజ్ రావడం జరిగింది, డౌన్లోడ్ యువర్ స్కోర్ కార్డ్ అని. అప్పుడు మేము మెసేజ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే మాత్రం ఇన్వాలిడ్ టెట్ అని చెప్పి మాకు చూపించడం జరిగింది. రాత్రికి రాత్రే వాళ్లకు తగినట్టుగా వాళ్ళకి ఏదైతే సూటబుల్ గా ఉంటుందో వాతావరణాన్ని మార్చేయడం జరిగింది. ఇంతమంది అభ్యర్థులం మేము ఇదే సమస్యతో బాధపడుతున్నాం. మా పిల్లల్ని సైతం మొదలుకొని ఈ రోడ్డు మీద మండేటి ఎండలో మేము న్యాయం కోరుకుంటున్నాం. ఇంత దూరం మమ్మల్ని ఎందుకు తీసుకురావాలి? మేము తెలుగు టెట్ అప్లోడ్ చేసినప్పుడే రిజెక్ట్ చేయాల్సింది. ఇంత దూరం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు?